డెన్మార్క్‌కి చెందినటువంటి ఫారో ఐలాండ్స్ వాళ్ళు 700 డాల్ఫిన్‌లని, తిమింగలాల్ని చంపేశారు. ఇక్కడ సాంప్రదాయ వేట అనే ఒకటి జరుగుతుంటది ప్రతి సంవత్సరం కూడా. ఈ సాంప్రదాయ వేటలో భాగంగా ప్రభుత్వం కూడా వీళ్ళకి అనుమతులిస్తది. అయితే దీని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జంతు ప్రేమికులు, అలాగే పర్యావరణ ప్రేమికుల నుంచి ఈ వ్యక్తమవుతున్నటువంటి ఈ నిరసనకి ఒక అర్థం కూడా ఉంది. ఇక్కడ ఎందుకు ఈ వేట కొనసాగిస్తారంటే వీళ్ళకి 1000-1100 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం ఉంది. కానీ అప్పట్లో ఆ పూర్వకాలంలో వీళ్ళకి ఇక్కడ ఆహారం దొరక్క కరువు కాటకాలతో ఉండడం వల్ల ఈ యొక్క వేటని వాళ్ళు మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టినటువంటి వేట పెద్ద, చిన్న, పేద, రోద తేడా లేకుండా ముసలి, ముడగ అందరూ ఇక్కడ ఈ చంపినటువంటి తిమింగలాల్ని అలాగే ఆ యొక్క డాల్ఫిన్లని కోసుకొని ఆ మాంసాన్ని అందరికీ సమానంగా పెట్టేవాళ్ళంట. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆహార కొరత లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అలాంటప్పుడు ఒకటో రెండో తిమింగలాల్ని చంపేసి దేవుడికి అర్పించితే బాగుండేది. కానీ ఇలా వందల వేల తిమింగలాల్ని, డాల్ఫిన్లని చంపడం ఏంటనేది పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. ఆ ఒకటి రెండింటిని కూడా చంపకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడండి అని కూడా ప్రభుత్వాలకి విన్నవించుకుంటే ఇక్కడ స్థానికులు దీన్ని సమర్థించుకోవడమే కాకుండా ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం కనుక దీన్ని నిషేధిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రజలకి భయపడి అక్కడ ప్రభుత్వాలు కూడా దీన్ని చట్టబద్ధం చేశాయి. అయితే గత వారం రోజులుగా జరిగినటువంటి ఈ యొక్క వేటలో 700 డాల్ఫిన్లు చనిపోయాయంట. వాటిని ఎలా తీసుకొస్తారంటే ఈ మోటార్ బైకులతో వెళ్ళి, బైకులు కాదు బోట్లతో వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి వాటన్నింటిని ఆ తిమింగలాలు అలాగే ఈ డాల్ఫిన్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాటిని తీరానికి వచ్చే విధంగా ఆ మోటార్ బోట్లని తిప్పుతారనమాట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల బోట్లు వెళ్తే అవి భయానికి గురయ్యి అలా అన్ని చుట్టుముట్టేస్తాయి. ఈ బోట్లన్నీ చుట్టుముట్టేస్తే అవి ఎటు వెళ్తుంటాయో అటు వాళ్ళు రక్షించుకోవడానికి అవి పారిపోతుంటాయి ముందుకి. తీరా చూస్తే అవి ఎక్కడికి వస్తాయి అంటే తీరం వైపు వచ్చేస్తాయి. వాళ్ళు తీరం వైపు వాటిని వచ్చేలా చేస్తారనమాట. తీరం వైపు వచ్చేసరికి ఇక్కడ కూడా కొంతమంది ఈ బల్లేలతోటి కత్తులతోటి రెడీగా ఉంటారు. వీళ్ళు ఇటు నుండి ఏమొచ్చేసి దిగి నరికేస్తుంటారు. అటు నుంచి వాళ్ళు కూడా ఆ బోట్లో ఉన్నటువంటి వారు కూడా బల్లేలు ఇసిరేసి వాటిని చంపుతారంట. ఆ విధంగా గత 7-8 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వేటలో ఇన్ని వందల డాల్ఫిన్లు చనిపోతుంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. అసలు డాల్ఫిన్ లాంటి జాతే ఉండదు సముద్రంలో, అంత గొప్ప జాతిని కూడా నాశనం చేసేస్తున్నారని వాళ్ళు ఏమంటున్నారు. అసలు ఇవి ఎక్కడ కూడా అంతరించిపోయేటటువంటి జాతులు కాదు తిమింగలాలు కానీ లేకపోతే డాల్ఫిన్లు కానీ. ముఖ్యంగా డాల్ఫిన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాటిని చంపడం వల్ల మీరెందుకు అలాగైపోతున్నారని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఒక తెగన పంచాయితీ. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి డెన్మార్క్లో.